ఆ, కోరుకుంటూ ఈరోజు ప్రారంభ గీతాన్ని నీతోటే ప్రారంభిస్తాం. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహర్ బాబా చెప్పం. जय बाबा आंटी। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भवभय भंजन परम पावना, भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानान्धतन्तमुजेसि, अज्ञानान्धतन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमु अन्तरिंपगा, हरिषेड्वर्गमु अन्तरिंपगा अव्ययमोक्षम् अनुग्रहिंपुम्, अव्ययमोक्षम् अनुग्रहिंपुम् नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ అందరికీ జై బాబా। జై బాబమ్మ. చక్కటి ప్రారంభ గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నీకు ధన్యవాదాలు. అలానే బాబా ఆశీస్సులు మెండుగా ఉండుగాక. తర్వాత మనకి ఎక్కువ మంది లేకపోతే మటుకు మళ్ళీ ఒక పాటకి అవకాశం చూద్దాం. కార్తీక్, నువ్వు ఒక పాట పాడమ్మా. ఈ లోపల మనకి మాలతీరావు గారు జాయిన్ అయ్యారు. జై బాబా మాలతి గారు. జై బాబా। అవతార్ మెహర్ బాబా की जय। జన హృదయ దైవమడుగు కనిపించే నాటి పించధారి, జన హృదయ దైవమడుగు కనిపించే నాటి పించధారి, గూడెమునకేగినాడు తాడేపల్లి గూడెమునకేగినాడు, సృష్టికర్త షష్ఠి పూర్తి చేసి కొనినాడు, సృష్టికర్త షష్ఠి పూర్తి చేసి కొనినాడు, జన హృదయ దైవమడుగు అరుదించే నాటి పించధారి, ఏలూరు కేగినాడు
అది ఇష్టాప్తమక్క అన్నాడు, ఏలూరుకేగినాడు. అది ఇష్టాప్తమక్క అన్నాడు, జన హృదయ దైవమడుగో. కనిపించే నాటిపించే దారి, అరుదించే నాటిపించే దారి. కాకినాడకెళ్ళినాడు, కాకినాడకెళ్ళినాడు, కృష్ణ శాస్త్రినే బ్రోచినాడు. ముందు తెలిసెనా స్వామి, నా మందిర మెటులుండేనో అను శాస్త్రి పాట రాసినాడు. జన హృదయ దైవమడుగు, అరుదించె నాటిపించే దారి. హైదరాబాదుకేగినాడు, హైయెస్ట్ ఆఫ్ ద హైదరాబాదుకేగినాడు. మనోనాసు చేసినాడు, ఘన కార్యకర్త అతడు. మనోనాసు చేసినాడు, ఘన కార్యకర్త అతడు. జన హృదయ దైవమడుగో, అరుదించె నాటిపించే దారి. హమీర్పూరుకేగినాడు, అది తన హృదయమనాడు. హమీర్పూరుకేగినాడు, హమీర్పూర్ తన హృదయమని నాడు. జన హృదయ దైవమడుగు, అరుదించె నాటిపించే దారి. సమయమిక అయింది అన్నాడు, ఇంజెక్షన్ బందు కరో అన్నాడు. సమయమిక అయింది అన్నాడు, ఇంజెక్షన్ బందు కరో అన్నాడు. శరీరం వదిలేస్తానన్నాడు, సమాధి కనెక్షన్ వదలొద్దన్నాడు. శరీరం వదిలేస్తానన్నాడు, సమాధి కనెక్షన్ వదలొద్దన్నాడు. జన హృదయ దైవమడుగు, అరుదించె నాటిపించే దారి. శరీరం వదిలే ముందు హఫీజు సూక్తినిచ్చాడు. శరీరం వదిలే ముందు హఫీజు సూక్తినిచ్చాడు. తనలోకి తాను వెళుతూ మన హృదిని ప్రవేశించాడు. హృదయ మందిరములో ఊపిరి కన్నదరిగా ఉన్నాడు. హృదయ మందిరములో ఊపిరి కన్నదరిగా ఉన్నాడు. జన హృదయ దైవమడుగు, అరుదించె నాటిపించే దారి. అరుదించె నాటిపించే దారి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి మేడం గారు. జై బాబా. అందరికీ జై బాబా. అన్ని ఊరి పేర్లతోటి వచ్చే విధంగా చక్కటి పాటను పాడావు. చాలా బాగుంది పాట. ఎవరు రాశారు ఇది? జై బాబా అమ్మ. నేనే రాశానమ్మా, మొదటిసారి పాడాను. నా పేరు కార్తీక్, ఫాదర్ శ్రీనివాసరావు అమ్మ. జై బాబా అమ్మ. బాలకృష్ణ గారు నాకు బాగా పరిచయం. జై బాబా తల్లి నాన్నగారు. జై బాబా. మీ నాన్నగారి పేరు శ్రీనివాసరావు గారా? అదే కార్తీక్ నాన్నగారు. నేనే మాట్లాడుతున్నానమ్మా, నేనే పాడాను. శ్రీనివాసరావు అమ్మ నా పేరు. శ్రీనివాసరావు గారు మీరు పాడారా? జై బాబా. అవునమ్మా. జై బాబా. ఎక్కడ ఉంటారండి మీరు? ఇక్కడ కొంపల్లి అమ్మ. అచ్చా, ఈ ఊర్లోనే? అవునమ్మా. కార్తీక్ మీ అబ్బాయి అండి? అవునండి అమ్మా. జై బాబా అని. బాగుంది పాట. మహేష్ రావు గారు నాన్నగారు మేము ట్రావెల్ చేసేవాళ్ళం జూబ్లీహిల్స్ నుంచి.
బాలకృష్ణ గారు, మహేష్ రావు మేమంతా కార్లో వచ్చి వాళ్ళని ప్యారడై దగ్గర దిగేవాడిని నేను. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. జై బాబా. జై బాబా. జై బాబా అండి. బాగుంది పాట. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. థ్యాంక్ యూ. ఆ తర్వాత శేషారత్నం గారు, డిఆర్కే శ్రీను, రాజు వాణి గారు, అరుణ రవీంద్ర వీళ్ళందరూ జాయిన్ అయ్యారు మనకి. అందరికి కూడా జై బాబా. ఇప్పుడు మనము పదే పదే వినే మాట ఇక్కడ అక్టోబర్ నెలలో వచ్చేది మనకి మనోనాశ్ నవజీవనం గురించి. అది ఏమిటో కొద్దిగా అందరు చెప్తూనే ఉంటారు ఎప్పుడు. ఇక్కడ ప్రశ్నలు జవాబుల రూపంలో ఇచ్చారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి. అదేంటో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిగా ప్రయత్నిస్తాము. ఇది అయిన తర్వాత సులోచన గారు రెడీగా ఉండాలి పాటకి. మెహర్ బాబా తన అవతార జీవితంలో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో నవజీవనం విశిష్టమైనది. నవజీవనం నవజీవనం అనే మాటను ప్రతి సెంటర్లోనూ వింటూ ఉంటాం. పాటల్లో కూడా ఆ పదం దొర్లుతూ ఉంటుంది. అసలు నవజీవనం అంటే ఏమిటి? అవతార పురుషుడైన బాబాకు పాత జీవితం ఏమిటి, కొత్త జీవితం ఏమిటి? అయితే నవజీవనం గురించి బాబా చాలా తక్కువగానే వివరణలు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే నవజీవనం యొక్క అసలు అర్థం మనకు సంపూర్ణంగా అందుబాటులో లేదేమో అనిపిస్తుంది. బాబా ప్రేమికులకు నవజీవన విశేషాలు ముఖ్యంగా ఈ క్రింది గ్రంథాల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. టేల్స్ ఫ్రమ్ ద న్యూ లైఫ్, ఇంటర్వ్యూస్ ఆఫ్ ఎరిచ్, మెహ్రా, మణి అండ్ మెహ్రా, అందులో ఉంటాయి అవన్నీను. తర్వాత బై డాన్ ఈ స్టీవెన్స్, అదొక పుస్తకము. మెహర్ బాబాస్ న్యూ లైఫ్ అండ్ లార్డ్ మెహర్ బై భావు కల్చరీ, అది ఇంకొక పుస్తకం. ఈ గ్రంథాల ద్వారా సంగ్రహించిన విషయాల ఆధారంగా నవజీవనం గురించిన వివరాలను ఇక్కడ ఉంచడానికి ఒక చిన్న ప్రయత్నం జరిగింది. జగత్ అని ప్రేమ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రేమ్, జై బాబా, నిన్న ఫోన్ చేసి ఈరోజు ఖుజాగూడలోని మనోనాష్ కొండ వద్దకు రమ్మని చెప్పావు. ఏమిటి విశేషం? బాబా ప్రత్యేక కార్యక్రమం ఏదైనా ఉందా? జై బాబా. జగత్, ప్రత్యేకమైన కార్యక్రమం ఉందనే నీకు ఫోన్ చేశాను. ఇంతకీ ఏమిటి? నిన్న ఫోన్లో హడావుడిగా నవజీవనం, మనోనాశనం అని ఏకరువు పెట్టావు. వాటి గురించి ఈ రోజైనా వివరంగా చెప్తావా లేదా? నిన్ను పిలిచింది అందుకేగా. ఈరోజు మనోనాష్ గుహ వద్ద నవజీవన ప్రత్యేక సహవాసం ఏర్పాటు చేయబడింది. నీలాగే ఎంతమంది బాబా ప్రేమికులు వచ్చారో చూడు. సరే, ఇది ఏ నెల? ఈ నెలకు బాబా జీవిత చరిత్రలో ప్రాముఖ్యత ఏమిటో తెలిసిన మళ్ళీ మనము కంటిన్యూ చేస్తున్నాము. సులోచన గారు, మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. बाबा मेहर करुणा सागरा, बाबा मेहर करुणा सागरा, प्रेमे बनी प्रेमे कोरिति परात् पर बाबा मेहर करुणा सागरा, परात् पर बाबा मेहर करुणा सागरा. నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా, ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా. నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా, ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా. పరాత్ పర బాబా మెహర్ కరుణా సాగరా, పరాత్ పర బాబా మెహర్ కరుణా సాగరా. ధన్యత చెందెను నాయి జన్మ, మాన్యుడవను నిన్ను కొలచి, అన్యము నామది రాణికయ్యా, మాయకు నను లోబరచి. ధన్యత చెందెను నాయి జన్మ,
మాన్యుడవను నిన్ను కొలచి అన్యము నామదిరా నీకయ్యా మాయకు నను లోబరచి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా కరుణా సాగరా అవతార్ మెహర్ బాబాకి జయ మెహర్ బాబా అందరికీ జయ బాబా. ఉమారాణి గారు జయ మెహర్ బాబా అండి. జై బాబా అండి సులోచన గారు, చక్కటి పాట వినిపించారు పరాత్పర అంటూ. మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ మాలతీరావు గారు రెడీగా ఉండండి. అయితే ఈ నెలకు బాబా జీవిత చరిత్రలో ప్రాముఖ్యత ఏంటో తెలుసా అని అడిగితే తెలియకేం, ఇది అక్టోబర్ నెల. నీకు తెలుసు కదా నాకు బాబా పుస్తకాలు చదివే అలవాటు లేదని. సాధ్యమైనంతగా బాబాని గుర్తుపెట్టుకోవడం తప్ప నేనేమి చేయలేనయ్యా. అందుకే బాబా గురించి నాకు చాలా తక్కువగానే తెలుసు. సరే, నవజీవనం మనోనాశనం అనేది అక్టోబర్ నెలలోనే జరుగుతాయని తెలుసు, కానీ కొంచెం వివరంగా అర్థమయ్యేలాగా చెప్పవయ్యా. తప్పకుండా. ఈ 2 కార్యక్రమాలు అక్టోబర్లోనే ప్రారంభమయ్యాయి. శ్రద్ధగా విను మరి. బాబా 1949వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన నవజీవనం ప్రారంభించి ఆ కార్యక్రమంలో 1952 ఫిబ్రవరి 12వ తేదీ వరకు పాల్గొన్నారు. బాబా యొక్క అవతార జీవితంలో నవజీవన ఘట్టాన్ని అత్యంత నిగూఢమైన దశగా చెప్పవచ్చు. ఈ 2.5 సంవత్సరాల్లో బాబా తన దివ్యత్వాన్ని పక్కన పెట్టి ఒక భగవద్ అన్వేషి లేక భగవత్ ప్రేమికుడుగా మారిపోయారా అనిపిస్తుంది. ఆ పాత్రలో బాబా సంపూర్ణంగా జీవించారు. జై బాబా అండి. మాలతి గారు. जय बाबा उमारानी गाరు. జై బాబా. अवतार मेहर बाबा की जय. मेहर मेहरनी पाडवे मनसा कोटि जन्ममुल पुण्य फलमुइदे. मेहर मेहरनी पाडवे मनसा मेहर मेहरनी पाडवे मनसा कोटि जन्ममुल पुण्य फलमुइदे. मेहर मेहरनी पाडवे मनसा. प्रभु संदर्शन भाग्य कोरी प्रभु निराकी परितपिंचुचु. प्रभु संदर्शन भाग्य कोरी प्रभु निराकी परितपिंचुचु. अनिशं आवेदनतो अनिशं
ఆవేదనతో ఆవేదనతో పాడవే మనసా ఆవేదనతో పాడవే మనసా మేరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మేరని పాడవే మనసా కాలమంతయు కరిగిలోగా ఆఖరి శ్వాస ఆగిలోగా కాలమంతయు కరిగిలోగా ఆఖరి శ్వాస ఆగిలోగా మేరు నిదా కొనుటకై మేరు నిదా కొనుటకై మేరు నిదా గేతిగా పట్టుకో మేరు నిదామము గేతిగా పట్టుకో మేరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మేరని పాడవే మనసా ఆధ్యాత్మిక సాధనలేవి మేరుని ప్రేమతో సాటి రావు ఆధ్యాత్మిక సాధనలేవి మేరుని ప్రేమకు సాటి రావు మేరుని ప్రేమ బడ కోరుచో మేరుని ప్రేమ బడ కోరుచో అంతరంగమును క్షాళన చేసి నీ అంతరంగము క్షాళన చేసి మేరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మేరని పాడవే మనసా జై బాబా ఉమారాణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా. నెక్స్ట్ శేషారథం గారు రెడీగా ఉండండి. ఇది అవ్వగానే. ఇంతకీ నవజీవనం అంటే ఏమిటి, అది ఎలా జీవించాలి? సరిగ్గా అడిగావు. నవజీవనం గురించి బాబా ఇచ్చిన వివరణలోకి వెళ్లే ముందు మనందరికీ సులభంగా అర్థమయ్యేలా నా అవగాహనను నీతో పంచుకుంటాను. నవజీవనం అంటే కొత్త రకమైన జీవితం, అంటే మనం అలవాటు పడిన జీవితానికి భిన్నమైనది. అయితే అందులోని ఆ కృతజ్ఞనం ఏమిటి? ఒక సగటు మానవుని జీవితాన్ని పరిశీలిద్దాం. స్వతంత్రంగా జీవితం ప్రారంభించగానే తన భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకుంటాడు. తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. వారు ఏ ఇబ్బంది పడకుండా ఉండేలా కృషి చేస్తూ ఉంటాడు. ఇది మనం అలవాటు పడిన జీవితం. కానీ బాబా గడిపిన నవజీవనం దీనికి పూర్తిగా విరుద్ధమైనది. తనకున్న వనరులన్నింటినీ పరిత్యజించి రేపటి గురించిన ఆలోచన లేకుండా నిత్య వర్తమానంలో కేవలం భగవంతుడి ఇచ్చకు బద్ధుడై జీవించడమే నవజీవనం. భగవంతుడి ఇచ్చ ఉంటే తిండి దొరుకుతుంది, లేదు నీళ్లతోనే ఆనందంగా కడుపు నింపుకోవడమే అది నవజీవనం.
నా ఉద్దేశంలో నవజీవనంలో ఉన్న కృతదనం ఇదే. ఇప్పుడు మనం బాబా ఇచ్చిన వివరణలోకి వెళ్దాం. బాబా ఎందుకు నవజీవనం చేశారు, నవజీవనంలోని కొన్ని ఘట్టాలు, తమాషా సంఘటనలు, బాబా ఒక మామూలు భగవంతాన్వేషిగా అనుభవించిన ఇక్కట్లు, అనంతంగా సాగిపోయే నవజీవన స్రవంతి మొదలైన విషయాలను గురించి మనము చెప్పుకుందాం. జై బాబా. శేషారత్నం గారు ఒక పాట పాడండి మీరు. జై బాబా గం- అండి. జై బాబా. మనకి శారద గారు జాయిన్ అయ్యారు, మల్లికార్జునరావు గారు జాయిన్ అయ్యారు. జై వాళ్ళిద్దరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమతత్వము చిత్రమైనదే ఓ మనసా, ఆ పరమాత్ముని ప్రేమతత్వము చిత్రమైనదే ఓ మనసా. చపలత్వముతో అపమార్గములో, చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ సేయవే ఓ మనసా. తార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి ఉమారాణి గారు. జై మెహర్ బాబా. జై అవకాశం బాబా ఇచ్చింది. అండి. థ్యాంక్ యూ. జై బాబా. మనకి ఆనంద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు ఇప్పుడు. జై బాబా ఆనంద్ కుమార్ గారు. అయితే చూసావా ప్రేమ్, ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం వల్ల ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో చెప్పవయ్యా ప్రేమ్ అన్నాడు అని జగత్ అంటున్నాడు. ఈ నవజీవనం ఒక వాస్తవమైన సత్యాన్వేషకుడు గడిపే జీవనం. బాబా యొక్క నవజీవనము శాశ్వతమైన నిజ జీవితాన్ని పొందడానికి ఒక శక్తివంతమైన మాధ్యమం. అట్టి శాశ్వతమైన నిజ జీవితాన్ని పొందడమే ప్రతి వ్యక్తి యొక్క జీవన గమ్యం. మనోనాశ జరిగితే కానీ అటువంటి శాశ్వత జీవనం లభించదు. నవజీవనం అనే మాధ్యమం ద్వారానే మనోనాశనం జరుగుతుంది. నవజీవనం నిరాశాపూరితము, నిస్సహాయమైన జీవనం. నవజీవనం అంటే నిరాశతో నిస్సహాయతతో నిండి ఉంటుందా,
నిరాశ అంటే ఏ విధమైన ఆశ లేకుండా భగవంతుని ఇచ్చకు లోబడి జీవించడం. నిస్సహాయత అంటే ఏ విధమైన సహాయాన్ని ఆశించకుండా భగవంతుడి ఇచ్చకు బద్ధుడై జీవించడం. నీకు స్పష్టంగా బోధపడింది కదా, క్రమంగా విశదమవుతోంది. అయితే దీని గురించి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము మనము. సిద్ధలక్ష్మి జాయిన్ అయింది. జై బాబా సిద్ధలక్ష్మి. ఇప్పుడు డిఆర్కే శ్రీను పాట పాడు. శ్రీను. जय बाबा। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। సంచితాలోక వైపు సాన్నిధ్యముక వైపు బంధనాలొక వైపు భగవంతుడొక వైపు మెహరీసా సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు, సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు. సంచితాలొక వైపు సాన్నిధ్యమొక వైపు బంధనాలొక వైపు భగవంతుడొక వైపు మెహరీసా సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు, సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు. జన్మమెత్తి వచ్చాము కర్మలలో మునిగాము, ధర్మమును మరిచాము పెడదారి పట్టాము. జన్మమెత్తి వచ్చాము కర్మలలో మునిగాము, ధర్మమును మరిచాము పెడదారి పట్టాము. లోగుట్టు తెలిసినను నీ గుట్టు తెలిపావు, లోగుట్టు తెలిసినను నీ గుట్టు తెలిపావు. గట్టు దాటగలేక పట్టుబడిపోయాము, గట్టు దాటగలేక పట్టుబడిపోయాము. పట్టు సడలించుమా సన్నిధికి చేర్చుమా, పట్టు సడలించుమా సన్నిధికి చేర్చుమా. మెహరీసా సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు. సొంత లాభము కోరి నిన్ను చేరామయ్యా, శాంతముగా మము దోచి చింత తీర్చావయ్యా. సొంత లాభము కోరి నిన్ను చేరామయ్యా, శాంతముగా మము దోచి చింత తీర్చావయ్యా. కార్చిచ్చులాంటిది నీ కమ్మనైన నామము, కార్చిచ్చులాంటిది నీ కమ్మనైన నామము. ఇమ్ముగా చేస్తున్నా తనివి తీరలేదయ్యా, ఇమ్ముగా చేస్తున్నా తనివి తీరలేదయ్యా. నా తపన తీర్చరావయ్యా, నా తపన తీర్చరావయ్యా. మెహరీసా సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు. మా దారిలో నీవు రాజువై కలిసావు, రాజనగరుకు దారి సైగలకు తెలిపావు. మా దారిలో నీవు రాజువై కలిసావు, రాజనగరుకు దారి
సైగలతో తెలిపావు సైగలెరుగని మేము సందేహమున మునిగి సైగలెరుగని మేము సందేహమున మునిగి త్రోవ తప్పిపోతుంటే నవ్వుకుంటున్నావు త్రోవ తప్పిపోతుంటే నవ్వుకుంటున్నావు మెహరీసా సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు సంచితాలొక వైపు సాన్నిధ్యం ఒకవైపు బంధనాలొక వైపు భగవంతుడొక వైపు మెహరీసా సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు సన్నిధిని ఉంచు నీ సహచర్యమున ఉంచు శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై బాబా టు ఆల్ జై బాబా శ్రీను గారు చక్కటి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. మంచి పాట అది. జై బాబా. రాజువాణి గారు రెడీగా ఉండాలండి. పాశ్చాత్య ప్రేమికుల ప్రకారం నవజీవనం అనే మాటను బాబా తొలిసారిగా 1931వ సంవత్సరంలోనే ప్రస్తావించారు. నవజీవనం ప్రారంభించడానికి 18 సంవత్సరాల ముందుగానే చెప్పారన్నమాట. ఆ వివరాలు ఏమిటో చెప్పు అని జగత్ ప్రేమ్ను అడుగుతున్నాడు. ప్రేమ్ చెప్తున్నాడు, బాబా పాశ్చాత్య దేశ పర్యటనలో ఉండగా ఒకరోజు ఒక యువతి బాబా దర్శనానికి వచ్చింది. ఆమె బాబా వైపు చూస్తూనే కూలబడిపోయి ఓర్చలేనంతగా దుఃఖించసాగింది. అప్పుడు బాబా ఆ యువతి ముఖాన్ని తన ఒడిలోనికి తీసుకొని ఓదార్చారు. అప్పటి వరకు ఆ గదిలో జరుగుతూ ఉన్న కార్యక్రమం అంతా ఒక్కసారి స్తంభించిపోయింది. తన చేతులలో ఆమె ముఖాన్ని ఉంచుకుని బాబా ఆమె కళ్ళల్లోనికి వాత్సల్యంతో చూస్తూ, నీవు చాలా అందంగా ఆరోగ్యంగా ఉన్నావు కదా, అయినా ఎందుకింత దైన్యంతో దుఃఖిస్తున్నావు అన్నారు. అందుకు ఆమె మరింత బిగ్గరగా ఏడుస్తూ, అవును, మీరన్నట్లు నేను అందంగాను ఆరోగ్యంగాను ఉన్నాను, పైగా సంపన్నురాలిని కూడా. అయినా నేను ఇంతటి దయనీయ స్థితిలో ఉన్నానంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు అన్నది. ఆమె వైపు గంభీరంగా చూస్తూ, మరైతే ఆత్మహత్య చేసుకో అన్నారు బాబా. అలా అంటూనే బాబా ఆమె తలను తన పాదాలపై నొక్కి పెట్టి ఆత్మహత్య చేసుకో అన్నారు. కొన్ని క్షణాల తర్వాత ఆమె తలను పైకి లేపి, ఇప్పుడు నీవు ఇదివరకటి నీవు కాదు, నీ పాత జీవితానికి సంబంధించినంత వరకు నీవు మరణించావు. ఇప్పటి నుండి నీవు నవజీవనం ప్రారంభించు, నా గురించి ఆలోచించు, గుర్తుంచుకో, నన్ను ప్రేమించు అన్నారు. అప్పుడు గదిలో హాజరైన వారందరినీ ఉద్దేశించి బాబా ఇలా అన్నారు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమెను మీరంతా చూశారు కదా, ఆమె మాదిరిగా మీరందరూ ఆత్మహత్య చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మామూలు ఆత్మహత్య చేసుకోగోరే మనుషులు పిరికివాళ్ళు. వారి ఆత్మహత్యా విధానం పిరికితనంతో కూడినది. కానీ ఈమె ఆత్మహత్య చేసుకున్న తీరు ఒక ధైర్యవంతుని విధానం. మీరంతా ఆమె ఆత్మహత్య మార్గాన్నే అవలంబించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. అది బాబా చెప్పింది నవజీవనం గురించి. అక్కడ పాశ్చాత్యుల దగ్గర 1931లోనే ఈ విషయం మనకి చెప్పారు. రాజువాణి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత అరుణ రెడీగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మేహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని, నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కాను, బాబా దయగని పాలింపరావా, బాబా దయగని పాలింపరావా.
మిహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా ఏ పూలతో నిన్ను పూజింపగలను పూలన్నీ నీ నవ్వులైతే ఏ పూలతో నిన్ను పూజింపగలను పూలన్నీ నీ నవ్వులైతే అండము పిండము బ్రహ్మాండమే నీవు అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోడ్చి నిలిచేను కావరావా అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోడ్చి నిలిచేను కావరావా కైమోడ్చి నిలిచేను కావరావా మిహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా ఇలలో నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను ఇలలో నీ పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను కరువు తీరంగ దర్శన భాగ్యము కరువు తీరంగ దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా కరువు తీరంగ దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా కల్పించి కరుణించి కావరావా మిహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా మెహరాబా చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా మెహరాబా చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మెహర్ బాబా నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మెహర్ బాబా మమ్మేలుకోవయ్య మెహర్ బాబా మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి ఉమారాణి గారు, అందరికీ జై బాబా అండి. జయబాబా అండి వాణి గారు, చక్కటి పాటని వినే అవకాశాన్ని కల్పించారు. మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ అరుణ రెడీగా ఉండాలి. నవజీవనంలో పాల్గొనే వారంతా స్వేచ్ఛగా వారికి తోచిన విధంగా జీవించవచ్చా, లేక నియమాలు ఉండేవా? బాబా శిష్యులు బాబాతో పాటు నవజీవనాన్ని అవలంబించారు. బాబాకు 100 పాళ్ళు విధేయతను పాటిస్తూ జీవించారు. సహచరులు బాబాను తమ గురువుగా కాకుండా తమ సహచరుని వలె చూడాలి. నవజీవన నియమాల్లో ముఖ్యమైనవి ఏమిటంటే, ఎవరూ డబ్బును తాకకూడదు, ఆహారాన్ని మాత్రం భిక్ష ద్వారా స్వీకరించవచ్చు, దేనికి దుఃఖించకూడదు, కనీసం మొహంలో మూడ్స్ ప్రదర్శించకూడదు, అంటే చికాకు కానీ అసహనం కానీ కోపంతో కానీ కనిపించకూడదు. ఎప్పుడూ ముఖంలో చిరునవ్వునే ప్రదర్శించాలి. బాబాను పెద్దన్నయ్యగానే భావించాలి. అవతారునిగా భావించి ఆయన నుండి ఎలాంటి సహాయాన్ని ఆశించకూడదు. ఒక్కోసారి నవజీవన సభ్యులు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే బాబాయే శిక్షను అనుభవించేవారు. బాబా తనను కొట్టమని ఎవరినైనా ఆదేశిస్తే అటివారు నిస్సంకోచంగా గట్టిగానే కొట్టాలి. లేనట్లయితే వారు అవిధేయులైనట్లే. నవజీవనంలో బాబాతో పాల్గొన్న సహచరులు ఎంతమంది? బాబాతో పాటు 16 మంది పురుషులు, 4 స్త్రీలు నవజీవన సహచరులుగా ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్నకి మళ్ళీ మనం జవాబు చెప్తున్నాం. నవజీవన హీరోలు అన్నావే, వాళ్ళెవరు అని అడుగుతున్నారు. అది మళ్ళీ మనం చెప్పుకుందాం. అరుణ అరుణ రెడీగా ఉన్నావా? జయబాబా. జయబాబు. అవతార్ మెహర్ బాబా తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జయబాబు. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధురతలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతము గణన నిమ్మ దయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి నిధులకు నిధివో పెన్నిధి నీవే నిధులకు నిధివో పెన్నిధి నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగ లేరుగ నిన్ను దయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి నీ కృపలేనిదే నిన్ను గనలేరు నీ కృపలేనిదే నిన్ను గనలేరు ఆకలిగొన్నా ఆర్తుల రీతిని సతతము నీకై విలపింతుమురా సతతము నీకై
విలపింతుమురా కరుణను బ్రోవ గదయ్యా దయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గునుమా హృదయాంజలి గునుమా హృదయాంజలి. ధన్యవాదాలు మెహర్ సీతమ్మ. అందరికీ జై బాబా. అక్క మీకు జై బాబా. జై బాబా అరుణ. జై బాబా. ధన్యవాదాలు. పాడని వాళ్ళందరికి కూడా ఛాన్స్ వస్తుంది, మనకి టైం చాలానే ఉంది, కంగారు పడద్దు. జై బాబా. నెక్స్ట్ శారద రెడీగా ఉండాలి. నవజీవన హీరోలు అన్నావే, వాళ్ళెవరు? నిజానికి నవజీవనం గడిపిన వారందరూ హీరోలే. అయినా బాబా సూచించిన కఠోర నియమాలను ఖచ్చితంగా పాటించిన వారిలో డాక్టర్ దౌలత్ సింగ్ గురించి మొదట చెప్పుకోవాలి. దౌలత్ సింగ్ ఉదంతం గురించి క్లుప్తంగా చెప్తాను, విను. అయితే మనకి తెలుసు, ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. నవజీవన నియమాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ మూడ్స్ ప్రదర్శించకూడదు. కానీ నవజీవనం యొక్క మొదటి దశలో బెల్గాంలో శిక్షణా శిబిరంలో ఒకనాడు రాత్రి దౌలత్ సింగ్ దుఃఖిస్తూ కనిపించాడు. ఏమిటి కారణం అని బాబా ప్రశ్నించారు. తను నవజీవనానికి బయలుదేరే ముందు తన వివాహానికి హాజరవ్వకుండా అలా వెళ్ళిపోయేవాడు ఎలాంటి తండ్రి అని తన కుమార్తె తనను నిందించిందని, ఆ మాటలను తలుచుకుంటే దుఃఖం వచ్చిందని చెప్పాడు దౌలత్ సింగ్. నియమాన్ని ఉల్లంఘించి దుఃఖించినందుకు తనను క్షమించమని బాబాను ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబా అతనికి కొంత వెసులుబాటు కల్పించారు. బాబా బృందం నుండి అతను విడిపోయి అతని గ్రామానికి వెళ్ళిపోవాలని, అయినా అక్కడ కూడా నవజీవన నియమాలను అవలంబిస్తూ బిచ్చమెత్తుకుంటూ జీవించవచ్చునన్నారు. అలాగే దౌలత్ సింగ్ తన ఇంటికి తిరిగి వెళ్ళి ఆహారం కోసం బిచ్చమెత్తుకునేవాడు. అతని కుటుంబ సభ్యులు అతనికి పిచ్చి పట్టిందని ఎంచి అతనికి దూరం అయ్యారు. అలా కొంతకాలం గడిచాక బాబా నవజీవన బృందానికి దౌలత్ సింగ్ ఒక రోజు తారసపడ్డాడు. అతను ఎవరో చూడమని బాబా సూచించగా ఎరిస్ అతన్ని తేరిపారా చూసి గుర్తుపట్టాడు. దౌలత్ సింగ్ యొక్క దీక్ష పట్ల తానెంతో సంతోషించానని బాబా ప్రకటించి ఇక అతను మామూలు జీవితాన్ని గడపవచ్చని ఆదేశించారు. అది సంగ్రహంగా దౌలత్ సింగ్ ఉదంతము. బాబాతో కాకుండా విడిగా నవజీవనం గడిపితే ఎలా ఉంటుందో దౌలత్ సింగ్ కథ మనకు ఒక ఉదాహరణ. ప్రతి క్షణం కఠోరమైన నియమాలకు అనుగుణంగా జీవిస్తున్నప్పటికీ నవజీవన సహచరులంతా నవజీవన గేయం పాడుకుంటూ ఉల్లాసంగా గడిపేవారు. ఆ గేయం ఏమిటో నెక్స్ట్ చూద్దాం. శారద గారు మీరు పాడండి. జై బాబమ్మ. అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, మనసు హరించు ఔషధము, మోక్ష ప్రాప్తికి సాధనము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే, ప్రేమ కళలకు నిలయమైతే కళా నిలయం విశ్వమే, ప్రేమతోనే సర్వముందను మెహరు భాష్యం మధురమే, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ఆది అంతము లేని ప్రేమే అంతట
అంతటాయి మేడున్నది అపరిమితమై ఆర్ధహరమై అన్నిటా కలిసున్నది ప్రేమ బాటే ప్రగతి బాటను మెహిరు భాష్యం సత్యమే ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమ ప్రేమగా వ్యక్తమైతే దివ్య ప్రేమగా నిలచులే దివ్య ప్రేమను దిశలు చల్లే తత్వమై విలసిల్లులే మెహరు బాబా తత్వమిది అని తెలుసుకొనుటే ధన్యము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము మెహరు మెహరను నామస్మరణే ప్రేమ సిరులకు నిలయము మెహరు శ్రీయను సాధనొకటే ప్రేమ పొందే మంత్రము జీవితాంతం మెహరు స్మరణే జన్మ జన్మల భాగ్యము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము మనసు హరించు ఔషధము మోక్ష ప్రాప్తికి సాధనము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి థ్యాంక్ యూ అండి ఉమారాణి గారు థ్యాంక్ యూ అండి అందరికీ జై జై బాబా బాబా శారద గారు చక్కటి మెహర్శ్రీ పాటని వినిపించారు మీకు ధన్యవాదాలు జై బాబా నెక్స్ట్ జై మల్లికార్జునరావు గారు ఒక పాటకి రెడీగా ఉండాలి నవజీవన గేయమా మరి నాకు దాని గురించి వివరంగా చెప్తావా ఇప్పుడు పూర్తిగా ఆ గేయం గురించి చర్చించడానికి సమయం చాలదు కానీ క్లుప్తంగా ఆ గేయ సారాంశం చెప్తాను శ్రద్ధగా విను అని ప్రేమ్ చెప్తా ఉన్నాడు నవజీవనంలో మేము కేవలం భగవంతునిపైనే ఆధారపడి జీవిస్తాం నిరాశ గీతాన్ని ఉల్లాసంగా ఆలపిస్తాం అన్ని కష్టాలను సంక్షోభాలను ఆహ్వానిస్తాం మరి మాకెవరైనా భయం లేదు సన్మానానికి కానీ అవమానానికి కానీ మేము చెల్లించము మాకు దేనితోనూ బాంధవ్యం లేదు క్రోధం కామం దురాశ స్వాభిమానాలను తుదకంటూ నరికేస్తాం మాకిక మతం లేదు భౌతిక లేక మానసిక లక్ష్యాలు కూడా లేవు మాకు పెద్ద చిన్న భేదం లేదు గురువు శిష్యుడి వ్యత్యాసం కూడా లేదు మా మధ్య నెలకొని ఉన్న ఒకే ఒక బంధం సోదర భావమే స్వర్గం నరకం ఇవేవి మా ధ్యాసలో లేవు మిన్ను విరిగి మీద పడిన సత్యం యొక్క ప్రాపును విడిచిపెట్టకు నీ హృదయం ముక్కలు ముక్కలుగా కోయబడుతూ ఉన్న పెదలపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనీయకు ఇక్కడ నీకొక రహస్యం వెల్లడిస్తాను నిరుపేదమైన నీ చేతులలో మహానిధి దాగి ఉంది నీ బిచ్చగాడి జీవితాన్ని చూసి రారాజులు కూడా అసూయపడుతున్నారు ప్రతి క్షణం ఆశ లేకుండా సహాయాన్ని ఆర్థించకుండా జీవించడమే మా నవజీవనం ఇది మా నవజీవన సారం ఆహా ప్రేమ్ ఈ గేయం యొక్క భావం ఎంత బాగుందయ్యా ఇప్పటి వరకు నీవు వివరించిన విషయాలన్నీ ఈ పాటలో చక్కగా పొందుపరచబడ్డాయి అవతారంతో పాటు ఉల్లాసంగా నవజీవనం గడిపిన సహచరులు ఎంతో ధన్యులు కదా ఈ పాటను వ్రాసింది బాబా చిన్ననాటి మిత్రుడు బాబాతో కలిసి చదువుకున్న డాక్టర్ ఘని బాబా అవతారుడై ఉండి కూడా ఆయనకు నవజీవనం గడపాల్సిన అవసరం ఏమిటి
ఇది మనము నెక్స్ట్ మల్లికార్జునరావు గారి పాట అయిన తర్వాత తెలుసుకుందాం. జై బాబా అండి మల్లికార్జునరావు గారు. जय बाबा अम्मा। अवतार मेहर बाबा की जय। बाबा बाबा प्रेममय अवतार प्रेम अवतार ओ कलियुग अवतार कारुण्य सुधाकार ओ कलियुग अवतार कारुण्य सुधाकार बाबा जय जय मेहरू जय जय दिव्य सनातन जय ओ कलियुग अवतार कारुण्य सुधाकार मेहरू सनातन जय 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 सर्वेशा जय सुंदर रूप जय आनंद सुधाकर जय मेहरू जय 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 प्रेम पुनीता जय जय ओ कलियुग अवतार कारुण्य सुधाकार ओ कलियुग अवतार कारुण्य सुधाकार ప్రేమకు ప్రతిరూపం బాబా మేహరు రూపం మోహన మౌని రూపం మోక్షమునొసగే రూపం ప్రేమకు ప్రతిరూపం బాబా మేహరు రూపం మోహన మౌని రూపం మోక్షమునొసగే రూపం मेहरू जय 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 प्रेम पुनीता जय जय ओ कलियुग अवतार कारुण्य सुधाकार ओ कलियुग अवतार कारुण्य सुधाकार ధరణిని వెలసితివా బాబా మముదయ తలచి ధన్యుల చేసితివా బాబా మా స్థితి తెలిసి ధరణిని వెలసితివా బాబా మముదయ తలచి ధన్యుల చేసితివా బాబా మా స్థితి తెలిసి मेहरू जय 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 प्रेम पुनीता जय ओ कलियुग अवतार कारुण्य सुधाकार ओ कलियुग अवतार कारुण्य सुधाकार పాడెదని నామం బాబా మేహరు బాబా వేడదని రూపం బాబా మేహరు బాబా పాడెదని నామం బాబా మేహరు బాబా వేడదని రూపం బాబా మేహరు బాబా मेहरू जय 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 प्रेम पुनीता जय जय ओ कलियुग अवतार कारुण्य सुधाकार बाबा जय जय मेहरू जय जय दिव्य सनातन जय 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 सर्वेशा जय ओ कलियुग अवतार कारुण्य सुधाकार ओ कलियुग अवतार कारुण्य सुधाकार अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఆల్ అందరికీ జయ బాబా అండి జై బాబా అండి మల్లికార్జునరావు గారు చక్కటి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే బాబా ఎందుకు ఈ నవజీవనం గడపాల్సి వచ్చింది, ఆయనకు అవసరం ఏమిటి? మంచి ప్రశ్న వేశావు మిత్రమా. బాబాకు అవసరం లేకపోయినా మనందరి కోసం ఆయన నవజీవనం అవలంబించి నవజీవనానికి జీవం పోశారు. తద్వారా ఎవరైనా సరే అట్టి నవజీవనాన్ని అవలంబిస్తే తప్పకుండా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. బాబా యొక్క అవతార జీవితాన్ని పరిశీలిస్తే మనకి ఒక విషయం సులభంగా అర్థమవుతుంది. బాబా మౌనాన్ని, ఏకాంతవాసాన్ని మన కోసమే అవలంబించారు.
అంతెందుకు, ఆయన జీవితంలోని ప్రతి క్షణం మన కోసమే శ్రమించారు. బాబా తన ప్రేమికులతో ఇలా అన్నారు: మీరంతా మీ జీవితాంతం మౌనం అవలంబిస్తే నేను పాటించే గంట మౌనంతో కూడా అది సరితూగదు. అలాగే మీ జీవితాంతం మీరు ఉపవాసం అవలంబిస్తే నేను అవలంబించే ఒక గంట ఉపవాసంతో కూడా అది సరితూగదు. అందుచేతన బాబా నీ కోసం, నా కోసం, ఆయన్ను ప్రేమించే మనందరి కోసం, సకల మానవాళి ప్రయోజనం కోసం నవజీవనం అవలంబించారు. బాగా వివరించావయ్యా ప్రేమ్. మరి నవజీవనం ఇప్పటికీ కొనసాగుతుందన్నావు, అదెలాగో వివరించు. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత సిద్ధలక్ష్మి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. బాబా వారి ఇచ్చతో మీరు నవజీవనం విశేషాలను తెలియజేస్తున్నారు కాబట్టి నవజీవనం గీతమే ఒకటి పాడతాను. అవతార్ మెహర్ బాబా కీ జై. న్యూ ఆర్డర్ ఆఫ్ లైఫ్, జీవితపు నూతన ఆదేశం. అది బాబా మనకి నవజీవనంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ. అవతార్ మెహర్ బాబా కీ జై. నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. మెహరామణి ఇరిచ్చిలతో బాబా, మెహరామణి ఇరిచ్చిలతో బాబా, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదెంచి, నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదెంచి, సర్వాన్ని త్యజించి సర్వార్పణము చేసి నీ ఇచ్చకే నీ ఇచ్చకే నిత్య సంతృప్తులై మనినా, నీ ఇచ్చకే నిత్య సంతృప్తులై మనిన, నీ ప్రేమ పాత్రులను సాధించి శోధింప, నీ ప్రేమ పాత్రులను సాధించి శోధింప, నవజీవనము గడిపినావు. విత్తమున్నా చేత బిచ్చమెత్తుచు బ్రతికి, బీద సాదల కలిసి ఉన్నదంతా ఒసగి, పరమాత్మవై ఉండి పరమాత్మవై ఉండి పాదయాత్రలు చేసి, పరమాత్మవై ఉండి పాదయాత్రలు చేసి, ప్రేమావతరణము ఎల్లెడల వ్యాపింప, ప్రేమావతరణము ఎల్లెడల వ్యాపింప, నవజీవనము గడిపినావు. ఆర్తితో ఆర్తితో నీరాకెదురు తెన్నులు చూచి, ఆర్తితో నీరాకెదురు తెన్నులు చూచి, క్షణమొక్క యుగముగా విలపించు సాధకుల, క్షణమొక్క యుగముగా విలపించు సాధకుల, సాదరమ్మున కలసి సంతుష్టులను చేసి, సాదరమ్మున కలసి సంతుష్టులను చేసి, దైవ ప్రేమను పంచి ధన్యులను గావింప, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు.
ఆధ్యాత్మికతలోని అంతరార్థము తెలుపా, ఆధ్యాత్మికతలోని అంతరార్థము తెలుప, ప్రేమతత్వములోని ప్రాశస్త్యమును తెలుప, ప్రేమతత్వములోని ప్రాశస్త్యమును తెలుప, మెహరావతారపు మెహరావతారపు మహిమను తెల్పగా, మెహరావతారపు మహిమను తెల్పగా, నవజీవనము నరుల ఆదర్శముగజేయ, నవజీవనము నరుల ఆదర్శముగజేయ, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. మేరామణి ఇరుచిలతో బాబా, మేరామణి ఇరుచిలతో బాబా, నవజీవనము గడిపినావు, నవజీవనము గడిపినావు. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా అమ్మ ఉమారాణి గారు. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. చక్కగా ఆ పాట రెడీగా పెట్టుకొని మీరు ఆ పాట పాడినందుకు, ఆ అలర్ట్నెస్కి మీకు థ్యాంక్స్, ధన్యవాదాలు. చక్కటి పాటను గుర్తు చేశారు మళ్ళీ. బాబా 1952 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన నవజీవన్ నుండి బయటకు వచ్చినప్పటికీ నవజీవన స్రవంతి మాత్రం శాశ్వతంగా కొనసాగుతుంది అన్నారు. బాబా మాటలలో ఈ నవజీవనం అనంతమైనది, నా భౌతిక మరణం తర్వాత కూడా ఈ నవజీవనం నిరంతరాయంగా జీవించబడుతుంది. మరి ఈ నవజీవనాన్ని ఎవరు అవలంబిస్తారు? బాబా ఏం చెప్పారంటే, ఈ కింద పేర్కొన్న ధీరోద్ధాతులచే నవజీవనం నిరంతరాయంగా జీవించబడుతుంది. అదేంటో పాట తర్వాత చూద్దాం. సిద్ధలక్ష్మి ఒక పాట పాడు. జై బాబా వర్ణ అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా, ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా, ఆరాధించినాము ఆరాధించినాము నీ ప్రేమకై, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమలోన నీవు
మాయలోన మేము హృదిలోనే ఉన్నా నిన్నుగాంచలేము ప్రేమలోన నీవు మాయలోన మేము హృదిలోనే ఉన్నా నిన్నుగాంచలేము నిన్నే కోరినాము నిన్నే కోరినాము మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబా నీవే మా జీవితం అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ జై బాబా మంచి రాగం ఉన్న పాట ఇది సిద్ధలక్ష్మి అంత చక్కగా పాడి వినిపించినందుకు నీకు ధన్యవాదాలు జై బాబా అయితే ఈ నవజీవనం నిరంతరాయంగా జీవించబడుతుంది అది ఎలా అంటే ఎవరైతే భ్రాంతి అసత్యము ద్వేషము క్రోధము లోభము మరియు కామమును పూర్తిగా త్యజించిన జీవితం గడుపుతారో తర్వాత అట్టి జీవితం గడపడానికి కామపూరితమైన పనులు చేయరో ఎవరైతే ఎవరికి ఎట్టి హాని చేయరో పరోక్ష నిందలు చేయరో ప్రాపంచిక సంపదలను అధికారాన్ని కాంక్షింపరో ఎవరైతే ఎట్టి మర్యాదలను అంగీకరించక సత్కారములకు ఉపంగక అవమానములను తిరస్కరింపరో ఎవరైతే దేనికి భయపడక సంపూర్ణంగా భగవంతునిపై మాత్రమే భారం ఉంచి కేవలం ప్రేమ కోసమే భగవంతుడిని ప్రేమించి దైవీ ప్రేమికులను వ్యక్త రూపాలను విశ్వసించురో మరియు ఎట్టి ప్రాపంచిక ఆధ్యాత్మిక ఫలాన్ని ఆశించరో ఎవరైతే సత్యం యొక్క ప్రాపు విడనాడరో ఎట్టి ఆపదలలోనైనా చలించక స్థైర్యంతో నిండు హృదయంతో అన్ని కష్టాలను 100కి 100 పాళ్ళు సంతోషంతో ఎదుర్కొంటారో మనోనాష్ గురించి కూడా కొంచెం క్లుప్తంగా చెప్పమని అడుగుతున్నాడు నెక్స్ట్ కొద్దిగానే ఉంది మనము కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం బాలకృష్ణ గారు మీరు ఒక పాట పాడండి బాలరాజు अवतार मेहर बाबा की जय मेहराबा देबु कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहन रूपं शरणं कोरिन जीविकी धन्यं शरणं कोरिन जीविकी धन्यं मेहराबा देबु कैलासं मेहरुनि स्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहनरूपं शरणं కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబా దేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బబజాను సమాధికి సాగి ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబా దేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం
శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 30 ఒకటవ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామమంద ప్రమోదమందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువను మెహరాబా చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. जय బాబా అండి. జై బాబా, జై బాబా. బాలరాజు చక్కటి పాట వినిపించినందుకు ధన్యవాదాలు. మనోనాష్ గురించి కూడా కొంచెం క్లుప్తంగా చెప్పు ప్రేమ్. మొత్తం మానవాళి యొక్క మనసును నాశనం చేసే దిశగా బాబా చేపట్టిన కార్యక్రమమే మనోనాష్. నవజీవనంలోని చిట్ట చివరి దశ మనోనాష్. మన రాజధాని అయిన హైదరాబాద్లో ఈ మనోనాష్ ఘట్టాన్ని బాబా ప్రారంభించారు. మనోనాష్ గురించి బాబా ఇచ్చిన వివరణ ఇలా ఉంది. భ్రాంతిమయమైన, పరిమితమైన, దుఃఖదాయకమైన, అజ్ఞానంతో కూడిన నశించునదైన అహం నేను పూర్తిగా తొలగిపోయి దాని స్థానంలో అనంత జ్ఞానము, ప్రేమ, శక్తి, శాంతి, ఆనందము, వైభవములను కలిగి ఉన్న మార్పు లేని అస్తిత్వమైన నిజమైన అహం అంటే నేనును ప్రతిష్ఠింపబడితే మనోనాశనము. మనోనాశనము ద్వారా భిన్నత్వం నశించి ఏకత్వం వస్తుంది. అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం సిద్ధిస్తుంది. అటువంటి వైభవోపేత స్థితిని మనోనాశనం ప్రసాదిస్తుంది. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది ప్రేమ్. ఈ అవతార యుగంలో బాబా గడిపిన అతి ముఖ్యమైన దశ నవజీవనం గురించి అవగాహన కలిగించావు. నవజీవనం ఎంత గంభీరమైనదో, కొజాగూడలో బాబా చేసిన కార్యక్రమం ఏమిటో, బాబా ప్రేమికులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు సత్యజీవనం పొందడానికి నవజీవన ప్రయోజనం ఎలాంటిదో, ఎంతటితో ఇసువంతా అర్థమైంది. అంటే కొంచెం నాకు అర్థమైందని చెప్తున్నాను. దీంతో ఇది నవజీవనం గురించి మనం చెప్పుకోదలుచుకుంది అయిపోయింది. ఇప్పటికీ ఇంకా మనకి ఇద్దరే ఉన్నారు ఇక్కడ. జయశ్రీ గారు, మీరు ప్రేయర్ చేస్తారా? జై బాబమ్మ చేస్తా. ఒక నిమిషం అండి. అయితే మనకి ఒక నిమిషం, నేను అందరు అయిపోయారు కాబట్టి ఒక నిమిషం నేను ప్రేయర్ తర్వాత నామధుని చేస్తాను. తర్వాత కార్తిక్, నువ్వు ఆరతి ఇస్తావా? కార్తిక్ ఉన్నాడండి? ఉన్నావా కార్తిక్? ఆరతి చేస్తావా? ఆరతి. జయశ్రీ గారు మీరు ప్రేయర్ చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వతిగార్, సర్వ పోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్కువలతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు.
నీవు ఆకాశమనగలవు, పాతాళమనగలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవలగూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, ఐజదాన్, అహుర్మజదా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా హిల్లా, ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి అగువో ఈశ్వరా, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనములకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి అగువో ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినటుల మా అందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. 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 मेहर बाबा 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 की जय.
भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। 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 ఒక నిమిషం మౌనం అండి. తర్వాత హారతి కార్తీక్ ఇస్తాడు. జై బాబా. అవతార్ మెహర్ అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. కార్తీక్. जय बाबा अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति दे। प्रियतमा मन सुहारति दे। ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय।
థ్యాంక్ యూ అండి మేడం గారు. జై బాబా, అందరికీ జై బాబా అండి. జై అందరికీ బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు, జై బాబాలు. బాబా ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను. జై బాబా అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. మళ్ళీ కుమారాణి మండే గారికి జై ప్రోగ్రామ్ లో బాబా. అందరం కలుసుకుందామండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై జై బాబా. బాబా అండి.